नाजरीन अस्सलाम वालेकुम। आज बतारीख 14 अप्रैल 2025 को सारे हिंदुस्तान में डॉक्टर भीमराव अंबेडकर साहब की यौम पैदाइश मनाई गई। आज केसीआर नगर और राजेंद्र नगर रामंतापुर में डॉक्टर भीमराव अंबेडकर के मुजस्समे को फूल माला पहनाया गया। फूल माला पहनाने वाले खुसूसी मेहमान एम परमेश्वर रेड्डी उपल इंचार्ज, एम ए जमील पाशा सीनियर कांग्रेस लीडर, एम राज रेड्डी टेम्पल प्रेसिडेंट, मुत्याला बाबू एससी प्रेसिडेंट, सतीश बीसी प्रेसिडेंट, श्रीकांत यादव वर्किंग प्रेसिडेंट, अजमत मिनारिटी प्रेसिडेंट, स्वामी केसीआर कॉलोनी प्रेसिडेंट, संदीप जनरल सेक्रेटरी डिवीजन, जी सुधाकर बीसी वर्किंग प्रेसिडेंट, जल्लूर अब्बानी भाई, रफीक भाई, एमडी वासिद अली, వెంకటేశ్వర్లు, जंगारेड्डी, चंचलू, मुत्तू, रमणा, ज्ञानी, नरसिम्हा, अद्वैया, साई, नदीम, इस्माइल शामिल थे। देखते हैं कुछ झलकियां। डॉक्टर बाबा साहेब अंबेडकर की డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వం బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వం डॉक्टर बाबा साहेब अंबेडकर की డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వం బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వం అలా మరి అంబేద్కర్ లాంటి మహనీయుని ఈరోజు ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మనందరికి కూడా ప్రతి ఒక్కరికి ఈరోజు హక్కులు కల్పించి మనని మనం పాలించుకోవడాన్ని ఈరోజు రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. మరి ఆయన రూపొందించిన రాజ్యాంగాన్ని మరి అందరం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి చూసినాం మొన్న మన ప్రభుత్వం రాగానే ఏదైతే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిర్రో వెంటనే మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఎస్సీ వర్గీకరణ చేపడతామని ఆ రోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే అసెంబ్లీలో మరి తీర్మానం కూడా చేయడం జరిగింది. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా దళిత పక్షపాతి. ఎందుకంటే గతంలో దామోదర్ రాజనరసింహం గారు మరి ఉప ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఆ రోజు రూపొందించి మళ్ళీ దళిత వాడల్లో అభివృద్ధి చేసిన ఘనత కూడా మరి కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ఈరోజు గర్వంగా తెలియజేస్తున్నాం. మరి ఇప్పుడే కాదు, ఆ రోజు జవహర్ లాల్ నెహ్రూ గారే కానివ్వండి, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు వీళ్ళందరూ కూడా మరి ఆ రోజు మళ్ళీ దళితులకు ఇండ్లు ఇవ్వడమే, ఇంద్రం ఇండ్లే కానివ్వండి, దళితులకు మరి దళితులైన పేదలకు మరి 3 ఎకరాలు మరి భూములు ఇవ్వడమే కానీ ఇవన్నీ కూడా ఏదైనా అది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కావడం జరిగింది. మరి ఈరోజు చూసినాం మరి పార్లమెంట్లో అమిత్ షా గారు మరి ఏ విధంగా మరి అంబేద్కర్ గారిని అవమానిస్తున్నారు. ఇవన్నీ కూడా మన కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు ప్రజల దగ్గరికి తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ సెలబ్రేషన్ ఇంత ఘనంగా నిర్వహించినందుకు ప్రత్యేకంగా రామంతపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా అభినందిస్తూ మరొకసారి ఇక్కడికి విచ్చేసిన మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు. बाबा साहेब अंबेडकर की बाबा साहेब अंबेडकर की जय संविधान जय संविधान జై సంవిధాన్ బా- జై భీమ్ జై భీమ్ జై భీమ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వం ఈరోజు మనం ఈ బాబా వస్తుంది దానికి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్కి మనం ఈ యొక్క ఘనంగా మనం ఇంతమంది వచ్చేసి ఇవాళ ఆయనకు పూలమాలతో కానీ పూలలతో కానీ మన మనసులో మనకున్న ఒక హార్ట్ ఫీలింగ్ ఏదైతే డెడికేటెడ్గా మనం ఇవాళ ఈ యొక్క అందరూ ఏమనుకుంటున్నాం, పొద్దున్న లేవగానే సూర్యునితో తెల్లారుతుంది, సాయంత్రం కానీ చంద్రునితో, అది కాదు. ఇవాళ మనకు చూపెట్టింది అసలు తెల్లారుతుంది, సాయంత్రం ఏం చేయాలి, పొద్దున ఇట్లా ఏముంటుంది అనేది మనకు ఒక దిశానిర్దేశాలు మనకు చేసింది మన బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన ఎంతో ఆ రోజుల్లో ఇవాళ మనం సెల్ ఫోన్ల విధంగా కానీ టీవీల విధంగా కానీ ఇంత ఆర్భాటంగా ఉన్న తర్వాత కూడా మనం ఇవాళ వెనక ముందు ఆలోచిస్తున్నాం ఒకరి గురించి ఒకరు. ఆ రోజు ఏ విధంగా ఆలోచించకుండా కూడా ఆయనే మనకు ఎంతో ఘనంగా మనకు ఆ రోజు స్ఫూర్తినిచ్చి ఒక మనకు సంవిధానాన్ని ఒక బుక్ను మనకు తయారు చేసి దేశాన్ని ఈ విధంగా తీసుకుపోవాలి, కులాలు మతాలకు అన్నిటికీ కూడా ఏ విధంగా ఇవాళ ఎంతోమంది దళితులు ఇవాళ ఎస్టీలు ఎంతోమంది ఇవాళ వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. జస్ట్ ఓన్లీ అది జరిగిందంటే
వాళ్ళు అంబేద్కర్ సాబ్ రాసిన ఒక సంవిధానంతో జరిగింది. ఆ సంవిధానం ఇవాళ కొన్ని రాజకీయ పార్టీలు మనము చేస్తున్న ఈ యొక్క మంచి పనులను వాళ్ళు మా అందరిని ఎక్కడున్నా అక్కడ అనగదొక్కేసి పక్కన పెడదామని ఆలోచిస్తారు. అది ఎంత మటుకు అది సమంజసం అనేది మనకి ఆలోచించి వాళ్ళను మనం ఎప్పుడైనా ఎదిరించి వాళ్ళని బాబు ఇది కరెక్ట్ కాదు, వారు రాసిన రాజ్యాంగం బాబాసాహెబ్ అది కరెక్టు, ఆయన వల్లంగానే వాళ్ళ దేశంలో రకరకాల కులాల వాళ్ళు కానీ రకరకాల మనుషులు రకరకాల మనం ఉన్న విభిన్న పరిస్థితుల్లో అయినా కానీ అందరం ఎన్ని పండుగలు ఒక హిందువులా కానీ ఒక ముస్లింలా కానీ క్రిస్టియన్లా కానీ ఒక సిక్కులు కానీ ఎన్ని పండుగలు చేసుకున్న పండుగలకు మనం అందరం ఒకటి మనం అందరం చుట్టుపక్కల అందరు కలుపుకొని మనం అందరినీ కలుపుకొని ఒక అభివృద్ధి పదంలో తీసుకుపోతూ ఇవాళ దేశానికి ఇవాళ దేశం ఏం చేసిందని చాలామంది క్వశ్చన్ పెడుతున్నారు. ఇవాళ ఆ క్వశ్చన్ పెట్టేటోళ్ళు ఒక్కసారి వాళ్ళ మనసుల మీద చేయబెట్టుకొని ఇవాళ ఆయన క్వశ్చన్ చేయడానికి కారణమైనటువంటి అంబేద్కర్ సాబ్ని వాళ్ళు స్మరించుకోవాలి. ఎందుకంటే ఆ క్వశ్చన్ చేసే ఒక అర్హత మీకు కల్పించండి, దేశంలో మీకు మాట్లాడే ఒక విలువనిచ్చిండు ఆయన అంబేద్కర్ సాబ్. అంత పెద్ద మహనీయుని మనము ఏ రోజు కూడా మనం స్మరించుకుంటూ ఆయన రెగ్యులర్గా మనం దేవుని ఎట్లా ఏదైతే ఫోటోలు అగరబత్తులు పెట్టుకొని మనం పూజించుకుంటాము, ఒక ముస్లిం ఒక మసీద్ పోయి ఎట్లా వేసుకుంటాడు అదేవిధంగా ఆయన కూడా మనం రెగ్యులర్గా ఆయన యొక్క ఆశయాలు కానీ ఆయనని కానీ యాద్ చేసుకుంటూ పోయినప్పుడు అయితే మనం బాగుండొచ్చు, మన పక్కలను బాగా చేసుకోవచ్చు, మిగతా వాళ్ళని కూడా బాగా చేస్తూ ఆయన స్ఫూర్తి ఎంతో మనం దాన్ని ఆయనను చెప్పుకోలేని పరిస్థితి ఆయన. ఎందుకంటే ఆయన చాలా ఆలోచించి విభిన్న దేశాలు తిరిగిన తర్వాతనే దేశాలలో ఏముంది ఎట్లుంది అని అన్ని ఆలోచించిన తర్వాతనే మన దేశానికి దిశానిర్దేశాలు చేసినటువంటి వ్యక్తి ఆయన. ఖచ్చితంగా మన అందరం కూడా చరిత్ర వహించి మనం ఆయనను దండం పెట్టవలసిన పరిస్థితి కాబట్టి ఆయన అందరూ కూడా మరోసారి మీరు ఒకసారి మనసులో ఎవరైతే ఆయన మీద కంప్లైంట్ కానీ ఆయన చేసిన ఒక సంవిధాన్ని మనం కన్ఫ్యూజ్ చేయకుండా ఉండాలని నా యొక్క అభిమతం. మన జై భీమ్ అంబేద్కర్ జయంతి ఆశయాలు అనేది ఇవాళ ఒకటే రోజుకి దీన్ని మనము సమాప్తం చేయకుండా ప్రతి ఒక్క రోజు కూడా ఇలాంటి ఆశయాలు మనం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అలాగే మన రాజ్యాంగ నిర్మాత అయిన బిఆర్ అంబేద్కర్ గారి జయంతికి మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా అభివాదాలు తెలియజేస్తూ ఇలాంటి రోజులు మరి ఎన్నో ప్రతి సంవత్సరం కూడా మనము ఆయన రాసిన ప్రతి ఒక్క కాన్స్టిట్యూషన్ని ప్రతి ఒక్క విధంగా మనం ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్. సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం. ఈరోజు మన బాలకృష్ణ గారు అంబేద్కర్ విగ్రహం దగ్గర మన నాయకులు మనోళ్ళు ప్రతి ఒక్కరు రావడం వల్ల మా యొక్క బాలకృష్ణ కేసీఆర్కు చాలా చెప్పుకోదగిన విషయము. ఏమనగా ఆ రోజు మేము అంబేద్కర్ విగ్రహం పెట్టేటప్పుడు ఎంతమందో ఎన్నో రకాలు చేశారు. అలాంటి విషయంలో మేము ఇక్కడ విగ్రహం పెట్టించుకొని ఈరోజు ఆయన యొక్క ఆశయాలను సాధించుకుంటూ ఆ రోజు అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎన్నో అష్ట కష్టాలు పడి చాలా బాధతోని రాజ్యాంగం ఏర్పాటు చేశాడు. ఆ రాజ్యాంగం ఏర్పాటు చేసిన విషయంతోనే మనం ఈరోజు ఈ స్థాయికి ఉన్నామంటే కారణము కేవలం ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత్రమే. ఒక కోర్టులు కానీ న్యాయాలు కానీ చట్టాలు కానీ బడుగు బలహీన ఆశాజ్యోతులకు ప్రతి ఒక్కరికి ప్రతి సంక్షేమ కార్యక్రమం అందే విధంగా ప్రతి ఒక్కటి రావాలని చెప్పేసి ఆ రోజు కుల మతాలకు సమానంగా ఒకటే న్యాయం ఉండాలని చెప్పేసి అంబేద్కర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన యొక్క ఆశయాలని ఈరోజు మనం ప్రతి ఒక్కరిని జరుపుకుంటున్నామంటే ఆయనకు రాసిన గొప్పతనం గురించి చెప్పుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే పార్లమెంట్లో కానీ ఒక ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రాజ్యసభలు కానీ శాసనసభ్యులు కానీ ప్రతి ఒక్కరు ఆయన యొక్క ఆశయాల గురించి పోరాడుతున్నాము. మనం వెనకబడ్డ తరగతిలో ప్రతి ఒక్కరు అంతా ఒకే కలిసికట్టుగా ఉండి ప్రతి ఒక్కరూ ఆయన యొక్క ఆశయాలను సాధించుకొని ఇంకా ముందుకు పోయి ఇతర ఇతరులతో పోటీపడి మనం గొప్ప స్థాయికి వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కరు ఆశయాలు ఉండాలని ఆయన యొక్క కోరికలు నెరవేర్చాలని ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇట్లో జై భీమ్, జై భీమ్.
नाज़रीन, हमारे YouTube चैनल पीस पब्लिक न्यूज़ को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब कीजिए।